హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు కామెడీ క్రియేటివ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసుకోండి. మీ ఒక్క లైక్ మాకు చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ ఇంకొక 10 మెంబర్స్కి సజెస్ట్ చేస్తుంది అనమాట. సో అందుకు ఒక చిన్న లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురు హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. సో సింపుల్గా పిన్ని వాళ్ళ కూతురు అంటే అయిపోద్ది, కాకపోతే మీకు కూడా తెలియాలని అయితే చెప్తున్నా. సో రండి మరి, ఇంకెందుకు వీడియో లేట్ చేయకుండా అండ్ వర్క్ స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇంకా ఇందులో చాలా చిన్న డిసప్పాయింట్ కూడా ఉంది. చాలా హుషారుగా అయితే వెళ్ళి మొత్తం సందడి చేసేద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం అని అయితే అనుకున్నా. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఫంక్షన్లో ఉండకుండా సడన్గా మా పాపకు బాగాలేదని అయితే మధ్యలోనే వచ్చేయాల్సి వచ్చింది. బట్ ఉన్నంతలో కొంచెం అయితే వీడియో కవర్ చేసి ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం. ఇంకెందుకు లేట్, చూసాను మరి. మేము వెళ్ళేసరికి హెల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోద్దేమో అని తొందరగా కంగారు పడి మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. మా పాప పడుకోను అంటూనే చల్లగా నిద్రలోకి అయితే జారుకుందనమాట. ఎట్లా వెళ్తాం ఏంది అనుకున్నా, వెళ్ళగానే దానికైతే లేపేసా. ముందైతే వెళ్దాం పదా అని చెప్పి, ఎలా వెళ్దాము ఏంటి అని ఆటోలు ఎన్ని ఆపుతున్నా సరే వెళ్ళమని చెప్తున్నారు. ఇంకెందుకు అని చెప్పి మా చిన్నానికి అయితే కాల్ చేసి వచ్చామని చెప్పా. తాతయ్య ఎక్కడున్నారు రా అని చెప్పి పిలువు అని చెప్పి అడుగుతున్న దాన్ని అయితే. సో ఇంట్లోకైతే మేము అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళి హెల్దీ ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేసాం. చాలా బాగా అయితే చాలా బాగా remix. స్టిల్ అంటే నీలే డాన్స్ చేస్తారా అందరు వేస్తారా నీరు పంపి
ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయినాక వాళ్ళ వదిన అనమాట తనవన్నీ తినకేసేసి ఫుల్ అల్లరి అల్లరి చేసేసింది. ఇది మాత్రం ఒంటి మీద ఏం వద్దు తీసేయండి అంటూ గోల. నెక్స్ట్ భోజనాలు అనమాట. బాగా ఎంజాయ్ చేసాం. ఒక్కరిపైన ఒకరు సెటైర్స్ వేసుకుంటూ చాలా బాగా అల్లరి చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం. ఇదిగో చూడండి పెళ్ళి కూతురు రచ్చ రచ్చ చేసేసింది తిను మాత్రం. మా పాప అయితే వీళ్ళ దగ్గర నుంచి అసలు కదలట్లే, వదిన వదిన అంటూ వాళ్ళతోనే ఆడుకుంటూ ఉందన్నమాట. ఇదిగో మా పాప వాళ్ళ బావలు వచ్చారు. మా యూట్యూబర్స్ కోసం ఒక హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు అనమాట. మా చెర్రి గారికి హాయ్ చెప్పు, తలుపు దగ్గర నుంచి సిగ్గుపడకుండా బయటకు వచ్చి హాయ్ చెప్పరా అంటే వచ్చి ఇలా చూస్తున్నాడు. ఇదిగో 2 o'clock అయింది, అయినా నిద్రపోలేదన్నమాట. పాప బాగాలేదని చెప్పి నైట్ అంతా ఏడుస్తూనే ఉంది. నాకు నైట్ అంతా జాగారం అయిపోయింది. అసలు ఎర్లీ మార్నింగ్ అయితే చిన్న చిన్న చినుకులు బయటకు వస్తే మటన్ ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట. వంటలు అప్పుడే స్టార్ట్ చేశారు. ఏందబ్బా చినుకులు పడుతున్నాయి, ఫంక్షన్ ఎట్లా అవుద్ది ఏంటి అని అయితే ఫుల్ టెన్షన్ పడ్డాం. ఒక పక్క వర్షం పడుతుంటే ఇంకో పక్క పువ్వులు కడుతున్నా అనమాట. పెళ్ళి కూతురు కోసం పువ్వులు అన్నీ తెచ్చి ఫ్రిడ్జ్లో ఉంచుతారు. నైట్ కట్టడానికి అవ్వలేదని మార్నింగ్ అంతా ఖాళీనే ఉంటాం కదా, మనం ఏం చేస్తామని చెప్పి నేనైతే పువ్వులు కడుతున్నా. నెక్స్ట్ ఇంకొక పక్క ఏం చేస్తున్నారు తెలుసా, మా గ్యాంగ్ అనమాట గేమ్ ఆడుకుంటున్నారు పిడుగులు. నీ కూతురు వెళ్ళిపోయాను రాదట తిందట ఆడికి అనిపిస్తుంది. ఇదిగో మా చిన్నారికి మేకప్ చేయడం అయితే నేను స్టార్ట్ చేసేసా. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం వీడియో కవర్ చేయండి అని ఫోన్ ఇస్తే వాళ్ళు మాత్రం వాళ్ళు మేకప్లో వాళ్ళు రెడీ అవడాలు వాళ్ళదే అనమాట. సో తీయలేదు. సో స్టార్టింగ్ ఇట్లా ఉన్న ఎండింగ్ చూపిస్తాను, చూసేయండి. మా అందాల రాక్షసికి పువ్వులు పెడితే ఫినిష్ అయిపోద్ది అనమాట. మా చిన్నగాడు ఇదిగో నేను ఇంకా రెడీ అవ్వలే, ఇట్లా ఉంది. పెళ్ళి కూతురికి రెడీ చేశాక నెక్స్ట్ మనమే. మా చిచ్చర పిడుగులు ఇక్కడ స్వీట్ తినడం అయితే స్టార్ట్ చేశారనమాట. తిన్నంత వరకు ఆ స్వీట్ కప్ బాగానే ఉంది, తర్వాత రచ్చ రచ్చ చేసింది అనమాట. రండి బయటికి వెళ్ళి ఫంక్షన్ దగ్గర చూసేద్దాం. ఇదిగో డెకరేషన్ ఎట్లా చేశారు చూడండి. ఒక క్యూనే నడుస్తుంది, అసలు జనాలు మామూలుగా లేదు అసలు. అండ్ భోజనాలు కూడా చాలా బాగా పెట్టారనమాట. ఐటమ్స్ అన్నీ చాలా బాగా చేశారు. ఇదిగో మా ఫ్యామిలీ లుక్ చూసేయండి. ముందే చెప్పాను కదా మొత్తాన్ని కవర్ చేద్దాం అనుకున్నా, అసలు ఉండలేకపోయాని చెప్పి అప్పటికే వెళ్ళిపోతానని చెప్పి ఆ ఫొటోస్ అయితే కొంచెం తీసుకున్నా అనమాట. కొద్దిగైనా ఒక ఫోటోలైనా నాకు కనిపించాలని అయితే నేను ఆ ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి భోజనాలు ఇంకా అప్పుడే స్టార్ట్ అయ్యాయి, నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ అనమాట. చాలా అసలు ఏదేదో అనుకుంటున్నా, బట్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఫంక్షన్ దగ్గర లేకుండా పోయాను. ఓకే దెన్ ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.